హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ నుండి బయాలజీ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 12 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసిన తర్వాత మీకు వచ్చేటటువంటి హైప్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన యొక్క చిన్న ఛానల్స్ అన్నింటి కూడా. ఓకే, సో లేట్ చేయకుండా లైక్ క్లిక్ చేసి తర్వాత హైప్ అని కూడా ఇవ్వండి. ఓకే, సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసే ముందు ఈ యొక్క ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ తో పాటు ఇక ముందు మనం డిస్కస్ చేయబడినటువంటి ఈ యొక్క క్వశ్చన్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు దాంట్లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అయితే అవైలబిలిటీలో ఉండడం జరిగింది. ఈ యొక్క 2 మెటీరియల్స్ ని గ్యాదర్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం 40 రూపీస్కి, తెలుగు మీడియం 45 రూపీస్కి 400+ పేజెస్తో మీకు ఇక్కడ కంటెంట్ అయితే అందుబాటులో వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే యొక్క డేటాని తీసుకొని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. దీన్ని మీరు డైరెక్ట్గా జిరాక్స్ కూడా తీసుకోండి. అండ్ దాంతోపాటు వేరే రైల్వే ఎగ్జామ్లు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులోనే వాటిని కూడా యూజ్ చేసుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ లేబుల్ ఫర్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటికి సరైనటువంటి లేబుల్ ఇవ్వండి. ఇక్కడ ఒక పిక్చర్ అయితే రైల్వే అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డేటా ఇవ్వండి. సో ఇది మనం చూస్తే ఎట్లా ఉంది, ఒక పువ్వుకి సంబంధించినటువంటి ఒక భాగం లెక్క ఉంది కదా. సబ్జెక్ట్ వస్తే ఓకే, సబ్జెక్ట్ రాకపోతే ఎట్లుంటుంది, ఇది ఒక పూజ లెక్క కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకు స్టిగ్మా, స్టైల్, ఓవరీ, ఓకే ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి నియరెస్ట్ ఎన్సీఆర్టీ డేటా కన్నా తీసుకుంటే, సో దిస్ ఈజ్ నియరెస్ట్ ఎన్సీఆర్టీ డేటా. సో దాని యొక్క ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి. ఓకే, సో ఇక్కడ బయట కన్నా తీసుకుంటే ఇక్కడ ఈ యొక్క బయట పాయింట్ ఎక్కడ కలుస్తుంది, ఈ యొక్క సర్ఫేస్. ఓకే, సర్ఫేస్ ఏంటిదండి, కీలాగ్రము. అంటే ఇదేంటిది ఏ. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ బయట కనిపిస్తుంది కదా. ఓకేనా, ఇక్కడ బయట ఉంది, బయట ఉన్న దాన్ని ఏమంటారు, ఈ యొక్క బయట ఉన్న దాన్ని కీలం అనడం జరుగుతుంది. కీలం యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఒక బయట పొరను మనం కీలం అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇదే కిందికి వెళ్ళిపోతే ఈ యొక్క బయట ఉంది కదా, దీని మొత్తాన్ని కూడా అండాశయం అనడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని అండాశయం అనడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఒక బయట లేయరే కదా ఇచ్చింది, లోపటికి కావు కదా. సో ఇక్కడ లోపలికి వెళ్తే మనకు పరాగనాళము, పురుష బీజకణము అండ్ అదేవిధంగా పరాగరేణు ఇవన్నీ వస్తాయి. మనకు ఓన్లీ అవుటర్ లేయర్ మాత్రమే అడిగిండు. సో ఫస్ట్ ఏం వస్తుంది, ఏ అంటే ఏంటిది, కీలాగ్రము. సో ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ కీలాగ్రం ఉంది, కీలాగ్రము ఈ రెండు పోయినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది కీలం అనడం జరుగుతుంది. ఈ యొక్క భాగాన్ని కీలం అని అంటారు. సో ఇక్కడ కీలం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క భాగాన్ని ఏమంటారు, ఇది అండాశయం. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మనం ఇమేజ్ చూడడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి మన కమాండ్ రావాలి, వస్తేనే ఆన్సర్స్ అయితే చేయగలం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడో. ఇక్కడ ఈ యొక్క పాయింట్ ఇవ్వలేదు మనకు, వేరే ఇమేజ్లో ఒక పాయింట్ దాంట్లో ఈ రెండు లేవు. కాబట్టి మనం అన్నిటిపైన కమాండ్ ఉండాలి. సో ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పినాం కాబట్టి మనకు ఆ కమాండ్ ఉంది. అండ్ దాంతోపాటు మీరు విన్నారు కాబట్టి ఇన్న వాళ్ళకి ఇది ఇంకా కమాండ్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఇస్ అండ్ ఆన్సర్ ఏంటిది, ఇక్కడ కీలాగ్రము, కీలం మరియు అండాశయం. మరి అసలు ఈ యొక్క దేనికి సంబంధించింది, ఈ యొక్క కీలాగ్రం అని అంటే ఇది పువ్వు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలు కలిగినటువంటి భాగం ఇది. సో దీంట్లో మనకి ఒక కీలాగ్రము, కీలము, అండాశయం ఇవన్నీ కూడా మనకైతే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా మనకి ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అండ్ దాంతోపాటు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఇవన్నీ కూడా మనకైతే కలిసి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ లో మనం దీనికి సంబంధించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్ క్వశ్చనే కదా, అప్పుడే అంత భయపెట్టడం ఎందుకు మిమ్మల్ని, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్ ఈస్ షోన్ బై ద రెడ్ మౌల్డ్ రైజోపస్. ఈ కింద వాటిలో ఏ రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని రొట్టెబూజు రైజోపస్ అని చూపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క రొట్టెబూజు రైజోపస్ అనేది ఏ రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని చూపిస్తుంది. ఇది ఫోర్స్ ఫార్మేషన్ అంటే సిద్ధ బీజాలు ఏర్పడడం ద్వారా. సో మనకి ఇది ఎట్లుంటుంది అండి, ఇట్లా ఉంటుంది మొత్తం ఇట్లా ఉండి ఇక్కడ మనకు ఆ యొక్క సిద్ధ బీజాలు ఇక్కడ స్పోర్ట్స్ అన్ని ఉంటాయి చూపిస్తాయి. ఇదే వీడియోలో కూడా ఇంకా 2-3 క్వశ్చన్స్ అడిగిండు, మనకు తెలిసిందే కదా రైల్వేలో ఓన్లీ రిపీట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆ యొక్క స్పోర్ట్స్ అన్ని ఉంటాయి, ఆ యొక్క సిద్ధ బీజాలతోటి మనకి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తిని అయితే జరపడం జరుగుతుంది. ఇది మనకు ఆ యొక్క స్పోరాంజి అనేటటువంటి సంచుల్లో ఆ యొక్క సిద్ధ బీజాలన్నీ కూడా నిల్వ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క స్పోరాంజి అనేది విస్ఫోటనం చెందుతుందో అప్పుడు ఆ యొక్క బీజాలను పిలువబడేటువంటి సూక్ష్మ ఏకకణ నిర్మాణాలు వాటికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఆ యొక్క భాగం ఏదైతే ఉందో ఈ యొక్క సిద్ధ బీజాలు అవి మొక్కగా మారడం జరుగుతుంది. దీంట్లో ఈ యొక్క రొట్టెబూజు రైజోపస్లో. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ ఈ ఇస్ అవర్ ఆన్సర్. ఇవే రైజోపస్లు అంటే ఏం లేదు, ఇట్నే ఉంటాయి. ఈ పైన ఉన్నాయి కదా, ఇదే మనకు ఆ యొక్క స్పోర్ట్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎన్సీఆర్టీలో మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద వెజిటేటివ్ ఆర్గాన్స్ అండ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఆఫ్ రైజోపస్. రైజోపస్ యొక్క కింది పటంలో శాఖీయ అవయవాలు మరియు ప్రత్యుత్పత్తి అవయవాలను పేర్కొనండి. ఓకే,
సో ఇక్కడ మనకు ఏ బి అని రెండు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఎన్సీఆర్టీలో ఓన్లీ ఏ మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేంది బీజాలు. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ పాయింట్ తీసుకుంటే అది ఏ రకమైనటువంటి అవయవము. సో ఏ ఏంటిదండి, ఈ యొక్క భాగం ఏం చేస్తుంది, అది కింద పడ్డ తర్వాత మన మొక్కగా మారుతుంది అండ్ దాంతోపాటు ఇది ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దిస్ ఇస్ ఏ రీప్రొడక్టివ్ ఆర్గాన్ కాబట్టి ఇది ప్రత్యుత్పత్తి అవయవము. ఈ కింది వచ్చేసరికి ఇదంతా కూడా ఏంటిది, ఈ యొక్క వెజిటేటివ్ ఆర్గాన్ కాబట్టి శాఖీయ అవయవం. రెండు శాఖీయ అవయవాలు కాదు, రెండు ప్రత్యుత్పత్తి అవయవాలు కాదు, ఇది ప్రత్యుత్పత్తి ఇంకోటి శాఖీయం కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక రైజోపస్ అనేది మనకి ఒక సాప్రోపైటక్ మరియు ఒక పరాన్నజీవి. ఇది శిలీంధ్రాల జాతికి చెందినటువంటి, ఇది తేమ కలిగినటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క కూరగాయలు పండ్లు అట్లాంటి వాటిల్లో ఏదైతే ఈ యొక్క ఆహారం ఉంటుందో వాటి ఉపరితలాలపైన ఏదైతే లభించడం జరుగుతుంది, బూజు పడుతుంది కదా, ఆ యొక్క బూజే ఇది, వేరేది ఏం లేదు. సో ఇది నల్ల బ్రెడ్ వాటిపైన ఈ యొక్క బూజు రావడం అండ్ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలపైన కొంతకాలం నిల్వ చేసినట్లయితే ఇది ఏర్పడడం జరుగుతుంది. ఇది వృక్ష లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి దాంట్లో కూడా ఇదైతే చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఏ అనేటటువంటి భాగాన్ని స్పోరాంజియం అని అయితే అనడం జరుగుతుంది. సో దీని నుంచి ఇట్లా బయటకు వస్తాయి అనమాట ఆ యొక్క సిద్ధ బీజాలు. ఇవి మళ్ళీ ఎక్కడైతే నేల మీద పడితే తేమ తగులుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది వృక్షంగా మారడం జరుగుతుంది, అంటే ఈ యొక్క సన్న బూజు. ద ఇమేజ్ బిలో షోస్ ఏ క్రాస్ బిట్వీన్ ద two plants up to F2 generation. Some conclusions that can be drawn from this cross are stated below. Which option gives the incorrect conclusion? దిగువ చిత్రం F2 జనరేషన్ వరకు రెండు మొక్కల యొక్క సంకరణను సూచిస్తుంది. అయితే ఈ సంకరణం నుంచి తీసుకోగలిగినటువంటి కొన్ని నిర్ధారణలు కింద ఇవ్వబడ్డాయి. ఏ ఆప్షన్ అనేది తప్పు ముగింపు లేదా తప్పు కంక్లూజన్ ఇస్తుంది. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇది చూడండి, రైల్వే ఇచ్చింది, ఇది రెండు ఒకటే. సో మనం కలర్ ఉంది కదా, కలర్ అయితే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ రెండు కలిసి పరఫలదీకరణం చేస్తే మనకు ఇగో ఇది ఏర్పడ్డది. దీంట్లో ఈ గ్రీన్ సంబంధించి ఎట్లాంటి డేటా లేదు, కానీ అది ఆత్మఫలదీకరణ చేసినప్పుడు మాత్రం ఇక థర్డ్ జనరేషన్లో మనకి ఎక్కువగా రెడ్ కనిపించిన ఒకటి మాత్రం ఇది వచ్చేసి, అంటే ఒకటి వచ్చింది నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి. అంటే దీంట్లో ఉందంటే డేటా ఉంది కానీ బయట కనపడలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి లక్షణాలు వారసత్వంగా వస్తాయి కానీ వ్యక్తీకరించబడవు. ఎస్, సో దీంట్లోంచి దీనికి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ తాత తండ్రి మనవడు ఉండనుకుందాం. సో తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మనవడికే కదా డేటా వచ్చేది. డైరెక్ట్ తాత నుంచి తండ్రికి అయితే డేటా రాదు కదా. డిఎన్ఏ అనేది ఒక తండ్రిలో ఆ యొక్క లక్షణాలు అవపడకపోయినప్పటికీ మనవడిలో అవపడుతుంది కాబట్టి వారసత్వంగా వస్తాయి కానీ అన్నిసార్లు వ్యక్తీకరింపబడవు. ఎస్, ఇది కరెక్టే. ఎరుపు రంగు మాత్రమే ఆధిక్యత కలిగి ఉంటుంది. ఎస్, ఇక్కడ చూడండి ఇది ఒక రంగు అనుకుంటే ఇదయ్యే కదా ఆధిక్యత కనిపిస్తుంది. సో ఇది కూడా కరెక్టే. తక్కువ ఆకుపచ్చ ఉత్పత్తి అయినప్పటికీ ఎరుపు మరియు ఆకుపచ్చ రెండు ఆధిపత్యం కలిగి ఉంటాయి. రెండు ఆధిపత్యం ఉన్నాయా, ఇక్కడ ఇది 3 రెట్లు అయితే ఇది 1 రెట్టే, అంటే 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. కాదు, ఆకుపచ్చ రంగు అంతర్గత లక్షణాంశం కలిగి ఉంది. ఎస్, సో ఇది రెసెసివ్, అంటే దీనికంటే తక్కువ ఉన్నాయి కదా. సో ఇది అంతర్గత లక్షణాంశంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏది రాంగ్ అండి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ద మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. ఈ కింది వాటిలో పువ్వు యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కానిది ఏది. ఓకే, సో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కనుక తీసుకుంటే సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఇదంతా కూడా ఓకేనా. వీటన్నిటిలో కూడా మనకైతే ఇక కేసర దండము, పరాగకోశంలో మనకి యొక్క పరాగాలు ఉండడం జరుగుతుంది. అదంటే వాటి మనం పుప్పొడి అని అంటాం. ఆ యొక్క పుప్పొడి అనేది ఈ యొక్క కీలాగ్రం చేరినప్పుడు ఇది తీసుకుంటుంది, తీసుకొని ఈ యొక్క డేటా నుంచి దీంట్లోకి వస్తుంది. దీంట్లో మనకు ఆ యొక్క అండాశయంలో అండాలు ఉంటాయి, దాంతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. ఓకే, అంతే కదా. సో ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా మనకి ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఇది. సో దీంట్లో ఈ యొక్క లైన్లో లేదా ఈ సైడ్ తీసుకుంటే మనకి ఒక కేసర దండం అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ పుప్పొడి అనేది ఏర్పడుతుంది, పరాగకోశంలో పుప్పొడి ఏర్పడుతుంది కాబట్టి ఇది కాదు. ఇది ఆల్రెడీ పరాగకోశంలోనే పుప్పొడి ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. సో మరి కీలం అనేది ఏంటిది, అండకోశానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్లో కీలాగ్రము, కీలము, అండాశయం ఇవి 3 కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, స్టైల్, స్టిగ్మా ఇవన్నీ కూడా మనకి ఒక అండకోశానికి సంబంధించినవి, అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. సో ఆన్సర్ ఏంటిదండి చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇమేజ్ చూడడమే కాదు గుర్తు కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఈ కింది వాటిలో పువ్వు యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏంటి. రక్షక పత్రము, ఆకర్షణ పత్రము, కేసరావళి, అండకోశం. ఓకే, సో ఇక్కడ మనకు డేటా కనుక తీసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. సో దీంట్లో మనకు ఈ యొక్క డేటా ఏమున్నది, ఈ యొక్క కేసర దండము, కేసర దండం పైన పరాగకోశము, పరాగకోశం లోపల పుప్పటి రేణువులు ఎన్ని ఉంటాయి, ఇదంతా కూడా
కేసరావళి సెట్ అనడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా పురుష ప్రత్యుత్పత్తి. అడిగింది ఏంది స్త్రీ ప్రత్యుత్పత్తి. ఓకే. మరి యొక్క ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు ఈ రెండు కూడా పువ్వుకి సంబంధించి సపోర్టింగ్ ఇస్తాయి. ఇదేమో ఆ యొక్క తుమ్మెదలను కానీ కందిరీగల్ని కానీ అట్లాంటి వాటిని ఆకర్షిస్తుంది. అండ్ సువాసనను వెదజల్లుతాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క డేటా జరగడానికి, అంటే ఇవి వెళ్ళి దీని మీదకి వెళ్ళలేవు కదా డైరెక్ట్గా, వాటి యొక్క కాంటాక్ట్ తోటి ఇవి ఎక్స్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అని అంటే ఏంటిది? ఆశయము, కీలము, కీలాగ్రం ఈ మూడు కలిసినటువంటి దాన్ని అండకోశం అని అంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇదేమో పురుష ప్రత్యుత్పత్తి, ఇదేమో స్త్రీ ప్రత్యుత్పత్తి యొక్క భాగాలు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్? ఈ కింది వాటిలో ఏకలింగ పుష్పాలను ఉత్పత్తి చేసినటువంటి మొక్క ఏమిటి? ఏకలింగ పుష్పాలు అంటే గొయ్యి, అంటే అందులో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అది స్త్రీలింగమా పురుషలింగం ఏదో ఒకటి మాత్రమే ఉంటాయి. బొప్పాయి కన్నా తీసుకుంటే ట్రీ సపరేట్ చెట్టు ఉంటుంది, పురుషునికి సంబంధించి అంటే మేల్ ట్రీ సపరేట్ ఉంటుంది. ఓకే, సో మనకు మేల్ ట్రీ ఫీమేల్ ట్రీ రెండు ఉంటాయి. కానీ ఇది పుచ్చకాయ కానీ బొప్పాయి కానీ ఈ రెండు కూడా మనకి ఒక ఏకలింగ పుష్పాలు. ఓకే, సో ఆన్సర్ ఏంటిదని? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో దీంట్లో ఒకే ప్రత్యుత్పత్తి వ్యవస్థ కలిగి ఉంటుంది. అది పురుష ప్రత్యుత్పత్తి అయినా లేదంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అయినా కలిగి ఉండడం జరుగుతుంది. ఇవి మనకు మొక్కజొన్న కానీ బొప్పాయి కానీ పుచ్చకాయ కానీ ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్ ద ఓవల్ ఎగ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ డాష్. సో మనకి ఇక్కడ మొక్కల్లో ఫలదీకరణ తర్వాత అండాలు డాష్గా మారుతాయి. ఏ విధంగా మారుతాయి? మొక్కల్లో యొక్క ఫలదీకరణ తర్వాత అండాలని విత్తనాలుగా మారుతాయి. ఓకేనా? జీవుల్లో అయితే ఈ డెవలప్మెంట్ కావాలి, డైరెక్ట్ ఇక్కడ ఏమిటి మనకు విత్తనాలుగా మారుతాయి. ఆ యొక్క విత్తనాల చుట్టే మనకి ఒక ఫలాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, సో విత్తనాల చుట్టే విత్తనాలకు సపోర్టింగ్ గా ఉండడానికి ఫలాలు అనేవి ఏర్పడతాయి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ బైసెక్సువల్ ఫ్లవర్స్? ఈ కింద వాటిలో ద్విలింగ పుష్పాలు. ద్విలింగ పుష్పాలు అంటే ఏముంటాయి మేజర్గా? మెత్త కానీ అవన్నీ కూడా ఈ యొక్క ద్విలింగ పుష్పాలు. ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో మనకు మందార ఒకటి ఉంది. సో ఇది మందారకు సంబంధించింది. ఆవాలు ఈ రెండు కూడా మస్టర్డ్ కానీ ఇవన్నీ కూడా మనకు ద్విలింగ పుష్పాలు. అంటే దీంట్లో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది అండ్ దాంతోపాటు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఉంటుంది. ఇదంతా కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి. ఈ చుట్టూ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పురుష ప్రత్యుత్పత్తి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్స్ ఇంటూ ఏ సీడ్లింగ్ అండర్ అప్రాప్రియేట్ కండిషన్స్? ఈ కింద వాటిలో సరైనటువంటి పరిస్థితుల్లో మొలకగా అభివృద్ధి చెందేది ఏది? పిండము, ఎండోస్పెర్ము, విత్తన కోటు, బీజదళాలు. ఏంటి చెప్పండి? ఏది మనకు ఆ యొక్క సరైనటువంటి టైంలో వచ్చేది? ఎంబ్రియో కదా. ఆ యొక్క లోపల ఉండేటటువంటి ఆ యొక్క పిండమే మనకు మొలకగా రావడం జరుగుతుంది. మొలకెత్తుతుంది కదా, విత్తనం అనేది మొలకెత్తడానికి గల కారణం యొక్క ఎంబ్రియో. విత్తనం నుంచి మొలకలు వస్తాయి. ఆ యొక్క మొలకల నుంచి అంటే పిండం నుంచి మనకు ఆ యొక్క మొలక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే అది విత్తనంలో భాగమే కదా, కాబట్టి విత్తనం మొలకెత్తడం అని అంటారు. సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఆర్? పువ్వు యొక్క ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటివి? సో స్టమెన్స్ అండ్ పిస్టిలా, స్టమెన్స్ అండ్ పెటల్సా, పిస్టిల్ అండ్ సెపల్సా, సెపల్స్ అండ్ పెటల్సా. ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి అండి? ఇక్కడ ఏముంటాయి? కేసరావళి, అండకోశం. ఇది కేసరావళి, ఇది అండకోశం. కేసరాలు, అండకోశం. కేసరాలు ఆకర్షణ పత్రాలు, అండకోశం ఏంటిది? ఇది కేసరావళి, అండకోశం. అంటే ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో పుష్పంలో మనకి ఒక ప్రత్యుత్పత్తి భాగాలు యొక్క కేసరాలు లేదా కేసరావళి అండ్ అదేవిధంగా అండకోశం ఈ రెండు కూడా యొక్క బీజకణాలను అయితే కలిగి ఉండడం జరుగుతుంది. సో మనకి ఒక కేసర దండం లేదా మనకి ఒక కేసరావళి అనేది మనకి ఒక పురుష ప్రత్యుత్పత్తి భాగం చూపిస్తే అండకోశం ఏమో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవంగా ఉండడం జరుగుతుంది. అండకోశం అనేది ఎక్కడ ఉంటుంది? పువ్వు మధ్యలో ఉంటుంది. దాని చుట్టూ మనకు తీసుకున్నట్లయితే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అయినటువంటి కేసరావళి అనేది 4 సైడ్లు లేదా 6 సైడ్లు మొత్తం కవర్ చేసి ఉంటుంది. అండ్ ఈ యొక్క అండకోశంలో మేజర్గా ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. ఏంటి అండి? కీలాగ్రము, కీలము, అండాశయం. ఇప్పుడు నేను ఏదైతే పాయింట్ చెప్తున్నా అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాయిస్ ఓవర్ ద్వారా చెప్తుంది, మీరు స్కిప్ చేయొద్దు. ఎగ్జామ్లు ఇవన్నీ కూడా మళ్ళీ కలిసి వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ దీస్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్? స్టెమెన్స్, స్టైల్, స్టిగ్మా, పెటల్ అండ్ సెపల్స్. ఫలదీకరణం తర్వాత పుష్పం యొక్క కేసరము, కీలము, కీలాగ్రము, ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రావళి యొక్క ఈ భాగాల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? సో ఫలదీకరణం అయిపోయింది అంటే మనకి ఒక ఉప్పటి రేణు వచ్చేసరికి మనకి ఒక కీలాగ్రాన్ని దాకింది. కీలాగ్రం దాకిన తర్వాత కాదు ఇందులోంచి ఇట్లా వెళ్ళిపోయి అండాశయాన్ని చేరింది అనుకోండి. అప్పుడు అది ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం జరిగిన తర్వాత ఏమవుతుంది? ఈ యొక్క ఆకర్షణ పత్రాలు ఊసిపోతాయి అండ్ పువ్వుకి సంబంధించినటువంటి యొక్క కేసరావళి ఊసిపోద్ది అండ్ దాంతోపాటు కీలం ఊసిపోద్ది, కీలాగ్రం ఊసిపోద్ది, అండాశయం మాత్రమే మిగులుతుంది ఈ యొక్క రక్షక పత్రాలతోటి. సో చూద్దాం.
రక్షక పత్రాలు తప్ప మన నిరద్రాయం ఉంటుంది. సో ఇది కాదు. రక్షక పత్రాలు తప్ప కలంకము, శైలి ఇవన్నీ కూడా రాలిపోతాయి. కాదు. నిరంతరం ఉండే రక్షక పత్రాలు మినహా మిగిలినవన్నీ ఊడిపోతాయి. ఎస్, ఇది కరెక్టే. కీలము, కీలాగ్రము మనకి ఒక ఆకర్షణ పత్రము, రక్షణ పత్రం తప్ప కేసరం, కీలం ఉంటుంది. ఆకర్షణ పత్రాలు ఉండవండి, ఓన్లీ రక్షక పత్రాలు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర ఒక టమాటా చెట్టు ఉంది. ఓకేనా? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి టమాటా చెట్టు చూసి ఉన్నా కాబట్టి దాని గురించి నాకు బాగా ఐడియా ఉంది. సో సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ యొక్క పువ్వుకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇట్లా వస్తుంది. తర్వాత ఈ విధంగా ఫార్మింగ్, ఇక్కడ పువ్వు, ఓకే, మొగ్గ, ఇక్కడ మనకి ఆ యొక్క రక్షక పత్రాలు, తర్వాత లోపల తెల్లగా ఉంది ఆకర్షణ పత్రాలు, తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఈ విధంగా విడిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆ యొక్క పురుగు కానీ ఏదో ఒకటి దాని నుంచి దానికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆకర్షణ పత్రాలు లోపల ఉన్నటువంటి కేసర దండము అండ్ దాంతోపాటు ఆ యొక్క లోపల ఉండేటటువంటి ఎలిమెంట్స్, ఒక్క అండాశయం తప్ప మిగిలిన అన్ని కూడా ఏమైపోతాయి, మొత్తం వాడిపోతాయి. వాడిపోయి అన్ని కింద పడిపోతాయి. అప్పుడు లోపల నుంచి వస్తుంది ఇక మన లెజెండరీ ఏమొస్తుంది, మన యొక్క పండు అనే, మన యొక్క టమాటా అనేది ఉద్భవిస్తుంది. ఇక్కడ టమాటా ఏంటిది, అండాశయమే. అండాశయమే ఇట్లా లావ్ అవుతుంది. ఇగో ఇట్లా ఇట్లా, ఇగో ఇట్లా. తర్వాత ఇట్లా ఇదంతా కూడా కాయే. ఓకేనా? సో ఇదంతా కూడా కాయే. తర్వాత ఏమైంది, ఇది మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఇది పండు లెక్క మారిపోతుంది. ఇట్లా ఎర్రగా అయిపోద్ది. ఇగో ఇట్లా అంటే అండాశయమే ఇట్లా మారిపోద్ది. సేమ్ ఇదే ప్రాసెస్లో వంకాయలు కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో వేరే అన్ని కూడా ఇదే విధంగా జరుగుతాయి. ఓకే, సో మీరు వంకాయని తీసుకుంటే, వంకాయని ఇట్లా తీసుకుంటే దానిపైన ఆకర్షణ పత్రాలు ఉంటాయా, ఏముంటాయి, రక్షక పత్రాలు ఉంటాయి. ఇట్లా ఈ టమాటాకు కానీ వంకాయకు కానీ ఇవన్నీ కూడా రక్షక పత్రాలు ఇట్లా ఉంటాయి. చూడండి ఒకసారి, టమాటా కొనేటప్పుడు కానీ అండ్ దాంతోపాటు వంకాయ కొనేటప్పుడు కానీ, గుండొంకాయ ఇట్లా పొడుగుంటుంది కదా, అట్లా అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిని చూడండి, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ చెప్పాలి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. రక్షక పత్రాలు తప్ప మీలన్నీ కూడా ఊసిపోతాయి దీంట్లో. సో ఇక్కడతో మనకు ఆ యొక్క డేటా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం డెఫిషియన్సీ అండ్ డిసీజెస్, లోపాలు మరియు వ్యాధులకు వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎయిడ్స్. సో ఎయిడ్స్ యొక్క పూర్తి రూపాన్ని సరైనటువంటి ఎంపిక, అంటే దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ ఏంటిది, ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది ఫస్ట్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఇది మనకు హెచ్ఐవి సంక్రమణకు సంబంధించినటువంటి చివరి దశ. ఈ యొక్క హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది ఫస్ట్ శరీరంలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఎంటర్ ఇది రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దాడి చేసిన తర్వాత ఈ యొక్క హెచ్ఐవి అనేది ఉండేటటువంటి మెయిన్ కణాలన్నింటిని కూడా ప్రభావితం చేసి వాటన్నిటిని కూడా చంపుతుంది. ఇవి మేజర్గా ఈ యొక్క టీ కణం అనేటటువంటి ఒక రోగ నిరోధకమైనటువంటి కణం ఇది. అండ్ తర్వాత మనకి ఒక ఎయిడ్స్ వచ్చేసి తర్వాత బాడీ కథం షెడ్కి వెళ్ళిపోద్ది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సమ్ రీజన్స్ హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెలివరింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ ఆర్ మెన్షన్డ్ బిలో. చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి, అడిగింది ఇన్కరెక్ట్. ఒక పాఠశాలలో లైంగిక విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినటువంటి కొన్ని కారణాలను కింద పేర్కొనడం జరిగింది. తప్పు ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, నోయింగ్ అబౌట్ దేర్ బాడీ చేంజెస్. సో వారి యొక్క శరీర మార్పుల గురించి తెలుసుకొని టీనేజర్లు ఒకరినొకరు ఎగతాళి చేసుకోవాలి. ఎగతాళి చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎగతాళి చేసుకుంటారా, కాదు, ఇది రాంగ్. టీనేజర్లను లైంగిక వేధింపులకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎస్, ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి సో దీనికి దూరంగా ఉంటారు. ఓకే, వివిధ నమ్మకాలు అంటే మూఢనమ్మకాలు కానీ అపోహాలు కానీ నిరుత్సాహపరచడం, అంటే ఇదైతే అదవుతుంది అంటే అట్లా అయితే ఇట్లా అవుతుంది అంట అని కొన్ని రూమర్స్ ఉంటాయి కదా, ఆ రూమర్స్ అన్నిటిని కూడా ఇక్కడ మనం ఫినిష్ చేసేస్తాం కాబట్టి అవి పెద్దగా నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్ అవ్వవు, లేదా నెక్స్ట్ బ్యాచ్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వవు. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఈ యుక్త వయసులో జరిగేటటువంటి మార్పుల గురించి పరిజ్ఞానం ఉండడం, ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెడిసినల్ ప్లాంట్స్ ఈస్ ద బెస్ట్ రెమెడీ టు ట్రీట్ బ్లడ్ ప్రెషర్. రక్తపోటు చికిత్సకి కింది మొక్కల్లో ఏ ఔషధ మొక్క అనేది ఉత్తమ నివారణ, అంటే దాన్ని ఏది పర్ఫెక్ట్గా క్యూర్ చేస్తుంది అంటే మనకి ఇది సర్పగంధ. ఓకేనా, సర్పగంధ మొక్క అనేది మనకి ఒక డేటా అయితే చేయడం జరుగుతుంది. ఇది మధుమేహం పైన అంటే నిద్రలేమి పైన అజీర్తి యొక్క చికిత్స కూడా దీని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాని యొక్క నెక్స్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే రజనీగంధ కదా, సహజ ఒత్తిడిని తగ్గిస్తుంది. నవమాలిక కనుక తీసుకుంటే ఇది కార్డియక్ టానిక్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ వైరస్. ఇక ఇది చూడంగానే ఎవరికైనా కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టేయగలరు. ఏంటిదని, హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది ఈ యొక్క హెచ్ఐవి. ఆంథ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా వ్యాధులు. సో ఇది వైరస్కి ఉదాహరణ హెచ్ఐవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఏ వైరస్. ఈ కింది లైంగిక సంక్రమణ వ్యాధుల్లో ఏది వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఓకే, వైరస్ ద్వారా వ్యాప్తి చెందేది.
ఏంటిదండి? ఎయిడ్సే కదా. ఓకే, ఎయిడ్స్. ఇక్కడ అడిగింది లైంగిక సంక్రమణ అన్నాడు. ఓకేనా. సో ఇక ఎయిడ్స్ అనేది మనకి ఒక హెచ్ఐవి నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తి పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఏంటిదంటే ఎలిసా టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు? December 1. మెడిసినల్ ప్లాంట్ అర్జున ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విచ్ డిసీజ్? ఔషధ మొక్క అయినటువంటి అర్జునను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు? సో ఇక ఔషధ మొక్క అయినటువంటి అర్జునను కనుక తీసుకున్నట్లయితే ఇది అధిక రక్తపోటు మరియు చెవి నొప్పికి ఇదైతే ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క అర్జున మొక్క అని దీని యొక్క శాస్త్రీయ నామం టెర్మినాలియా అర్జున. అండ్ ఇది ఆకులలో దీని యొక్క ఆకులను యొక్క రక్తపోటు నియంత్రించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఆకుల రసాన్ని చెవి నొప్పికి తగ్గించడానికి ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క చెట్టు బెరడు ఏదైతే ఉంటుందో దాన్ని గుండె జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. సో చాలా చాలా యూస్ఫుల్ కదా అర్జున. ఆల్ ఆఫ్ ద మెథడ్స్ మెన్షన్డ్ బిలో ఆర్ ఎఫెక్టివ్ ప్రివెంటివ్ మెథడ్స్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ దట్ కెన్ బి ప్రాక్టీస్డ్. సెలెక్ట్ ద వన్ దట్ ఈస్ నాట్ ప్రాక్టీస్డ్. సో కింద పేర్కొన్నటువంటి అన్ని పద్ధతులు హెచ్ఐవి సంక్రమణ యొక్క సమర్థవంతమైనటువంటి నివారణ పద్ధతులు. వీటిని అనుసరించవచ్చు. ప్రాక్టీస్ చేయని దాన్ని ఎంచుకోండి. అంటే ఏది మనకు అది సెట్ అవ్వదు. ఓకే. సో సురక్షితమైనటువంటి లైంగికమైనటువంటి డేటా. అండ్ నెక్స్ట్ అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్ల వినియోగం, స్టెరైల్ ఇంజెక్షన్ నీడిల్స్ అంటే స్టెరైల్ ఇంజెక్షన్ సూదులను ఉపయోగించడం, సురక్షితమైనటువంటి రక్త మార్పిడి పద్ధతి. ఓకే. సో దీంట్లో ప్రాక్టీస్ చేయని దాని గురించి అని అడిగిండు. ఇది ఓకే. అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్లు వినియోగించడం వల్ల కూడా ఓకే, రోగ నిరోధక శక్తి అవన్నీ పెరుగుతుంది. దానిపైన కూడా హెచ్ఐవి పైన కూడా అటాక్ చేస్తుంది. అండ్ సురక్షితమైనటువంటి రక్త మార్పిడి, ఇది కూడా మనం ఎవరి దగ్గర నుంచి రక్తం ఎక్కించుకుంటామో వాళ్ళ దాంట్లో హెచ్ఐవి వైరస్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ఇక్కడ సురక్షితమైనది అన్నాడు. కానీ యొక్క ఇంజెక్షన్ సూదులను ఉపయోగించడం అనేది మాత్రం మనకు కొద్దిగా రిస్క్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ నాట్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్? ఈ కింద వాటిలో లైంగికంగా సంక్రమించినటువంటి వ్యాధులు ఏంటి? సో లైంగికంగా ట్రాన్స్మిట్ అవ్వని. ఓకే. సో మనకు అక్కడ ఫస్ట్ సిఫిలిస్, ఎయిడ్స్, హెపటైటిస్ బి, ఈ మూడు వెళ్తాయి. క్షయ అనేది రాదు. ఈ ట్యూబర్కులోసిస్ అనేది. సో ఈ యొక్క క్షయ అనేది మనకు లైంగికంగా సంక్రమించదు. సో మనకి ఒక హెపటైటిస్ కానీ, ఎయిడ్స్ కానీ, సిఫిలిస్ కానీ మూడు కూడా లైంగికంగా రావడం జరుగుతుంది. మరి ఒక ట్యూబర్కులోసిస్ అనేది దేని వల్ల వస్తుంది అంటే ఇది బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. ఎయిడ్స్ కూడా హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది. డిఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డయాబెటీస్ మిలిటస్? డయాబెటీస్ మిలిటస్ కారణమైనటువంటి హార్మోన్ లోపం ఏంటిది? సో ఇక డయాబెటీస్ మిలిటస్కు వీటికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే మెయిన్గా క్లోమం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. క్లోమం దేన్ని రిలీజ్ చేస్తుంది? ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్సులిన్ యొక్క ఎక్కువ విడుదల, తక్కువ విడుదల అవ్వడం, ఈ రెండింటి వల్ల కూడా డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేటటువంటి వ్యాధులు అనేవి మనకైతే కనిపిస్తుంటాయి. సో మనకి ఇక్కడ తగినంతగా ఉత్పత్తి చేయనప్పుడు శరీరం ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేదు కాబట్టి డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. రక్త ప్రవాహం నుంచి చక్కెరను మన యొక్క కణాలకు తీసుకెళ్ళడానికి ఒక ఇన్సులిన్ అనేది సహాయపడుతుంది. సో ఇది తక్కువ అవ్వడం వల్ల మనకు ఆ యొక్క ప్రాబ్లం వస్తుంది. ఎక్కువైనా కూడా ప్రాబ్లమే ఈ యొక్క ఇన్సులిన్ అనేది. ఎక్స్పోజర్ టు ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ యూవీ రేస్ రిజల్ట్ ఇన్ డాష్? అతి నీలలోహిత కిరణాలకు ఎక్కువగా గురి కావడం వల్ల డాష్ వస్తుంది. సో ఈ యొక్క అతి నీలలోహిత కిరణాలు కనుక ఎక్కువగా మనం గురి అయినట్లయితే, అతి నీలలోహిత కిరణాలు ఫస్ట్ దేనిపై అటాక్ చేస్తాం? మన యొక్క చర్మంపై. కాబట్టి ఒక స్కిన్ క్యాన్సర్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఒక చర్మ క్యాన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మేజర్ యూవీ కిరణాలు అనేవి డైరెక్ట్ సూర్యుడి నుంచి రావడం జరుగుతుంది. ఈ యొక్క యూవీ రేస్ అనేవి మన యొక్క భూమిపై పడకుండా ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓజోన్ బొక్క పడ్డది అనుకోండి, దాని నుంచి యూవీ కిరణాలు వచ్చి మన చర్మాన్ని మొత్తం కాల్చేస్తే చర్మ క్యాన్సర్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఒక కంటి యొక్క శుక్లం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే చూసాం కదా డైరెక్ట్ గా. ద ఫిగర్ గివెన్ బిలో షోస్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రాడ్యువల్ డికే ఆఫ్ టూత్ ఇన్ హ్యూమన్స్. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు టూత్ డికే ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ వన్. విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇక్కడ మనకు ఈ యొక్క మానవుల దంతాలు అనేవి క్రమంగా ఫస్ట్ ఇక్కడ చూస్తున్నది ఇక్కడ చిన్నగా, ఇక్కడ పెద్దగా, ఇక్కడ పెద్దగా, ఇక్కడ ఇంకా పెద్దగా అయింది కదా. ఆ యొక్క దంతాలు అనేవి క్రమంగా క్షీణించేటటువంటి వివిధ దశల్ని ఇక్కడ చూపిస్తుంది. అయితే ఒక దంతక్షయానికి సంబంధించి ఈ కింది అన్ని కరెక్టే. ఓకేనా, ఈ కింది ఇచ్చినటువంటి ప్రకటనలన్నీ కరెక్టే, ఒక్కటి తప్ప. మరి ఆ ఒక్కటి ఏంటిది? ఆ సరికానటువంటిది ఏంటిది అనేది అడుగుతున్నాడు. ఓకే. సో మనకి ఇక్కడ వైరస్ వల్ల కలుగుతుంది, బ్యాక్టీరియా పాత్ర లేదు. బ్యాక్టీరియా కూడా చేస్తుందండి. సో ఇది పక్కన పెడదాం. ఇంకేది కాకుండా ఇదే ఆన్సర్. బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది, ఇది ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. ఎస్, అందుకే కదా మనం దేన్ని ఉపయోగిస్తామండి? క్షారాన్ని ఉపయోగించడం జరుగుతుంది టూత్ పేస్ట్ రూపంలో. ఓకే, టూత్ పౌడర్ కానీ టూత్ పేస్ట్లో ఏముంటుంది? క్షారం ఉంటుంది. నోటిలో మిగిలిపోయినటువంటి ఆహారంపై బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఎస్, అందుకే కదా కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే ఒకటేసారి మనం నోటు తెరిచినాం అనుకోండి, గబ్బు వాసన ఎందుకు వస్తుంది? ఒక బ్యాక్టీరియా వల్లనే.
నోటిలో ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పండ్ల మధ్యలో ఇరుక్కపోయినటువంటి ఆహారం పైన బ్యాక్టీరియా దాడి చేస్తుంది. బ్యాక్టీరియా దాడి చేసి మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆమ్లాలు ఎనామిన్లు మనకు మృదువుగా చేస్తాయి. అండ్ దీనివల్ల పంటి నొప్పి మరియు దంతాల నష్టం జరుగుతుంది. ఎస్, ఈ యొక్క ఆమ్లాలు ఏం చేస్తాయి, యాసిడ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, అంతెందుకండి, మీకు దమ్ము ఉంటే, నేను అడుగుతున్నా కదా, మీకు దమ్ము ఉంటే నిమ్మకాయని డైరెక్ట్గా కట్ చేసుకొని డైరెక్ట్ మీరు నోట్లో పిండుకొని తాగండి. అంత డేర్ చేయగలరా? ఒక నిమ్మకాయ తీసుకోండి, సగానికి పోయండి, నిమ్మ పచ్చని డైరెక్ట్ మీ నోటి ఇట్లా పిండి తాగండి. మీకు ఈ యొక్క పండ్లన్నీ జువ్వు అనుకుంటే చూడండి. ఓకే, ట్రై చేయండి. చేయలేరు మీరు ఈ రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు అంత వీక్ అయిపోయినాం కదా. అప్పుడు ఏమైంది, ఒక ఎనామిల్ అనేది మృదువుగా అయిపోయి ఎమ్మటే ఒక పంటి నొప్పి దంతాలు అనేవి మనకు అక్కడ సెన్సిటివ్ అయిపోతాయి. సెన్సిటివ్ అయిన యాడ్ వస్తుంది కదా, సేమ్ అట్నే అయిపోతాయి. అందుకే ఈ రోజుల్లో చాలా మంది నిమ్మకాయ కూడా డైరెక్ట్ పిండుకోవట్లేరు. సో మీరు ట్రై చేయండి, డైరెక్ట్ నిమ్మకాయ తీసుకోండి, ఆ నిమ్మకాయని మధ్యలో కట్ చేయండి, దాంట్లో ఉన్నటువంటి గింజలు తీసేసి డైరెక్ట్గా నోట్లో ఇట్లా పిండుకోండి. మొత్తం నోరంతా మళ్ళీ ఏ ఐటమ్ మీరు తినలేరు కొద్దిసేపటి దాకా. కొద్దిమందికి అది కొన్ని గంటల వరకు కూడా ఉంటుంది. ట్రై చేయకని, ట్రై చేస్తే మళ్ళీ రిస్క్, మళ్ళీ సార్ చెప్పిండు, సార్ చెప్పడం వల్ల నాకు పండ్లన్నీ ఖరాబ్ అయినాయి అంటారు. ఓకే, సో ఇది యాసిడ్స్ అనేవి మనకి ఇట్లా పనిచేస్తాయి. అంటే ఇవి మన ఇంట్లో ట్రై చేసుకోవచ్చు కదా, దీనికి నిపుణుల పర్యవేక్షణ అవసరం లేదు. ఓకే, తాగలుగుతాను 4-5 నిమ్మకాయలు పిండుకోకరు మళ్ళీ లేవరిగా. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ చేయగానే ఎమ్మట ఏం చేయాలి, సరిపడేంత వాటర్ని తాగాలి. ఓకే, అప్పుడు చేసినాం, ఇవన్నీ చేసినాం, కానీ ఇప్పుడు లైవ్లో చేస్తే బాగుండదని ఇంకా మీకు చెప్తున్నాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఓకే, ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ డస్ నాట్ అకర్ ఇన్ హ్యూమన్స్? ఈ కింది వాటిలో ఏ హెచ్ఐవి అంటువ్యాధులైన మానవుల్లో సంభవించవు? సో హెచ్ఐవి కూడా మనకు ఎన్ని రకాలుగా వస్తే ఎన్ని రకాలుగా రాదు అనేది. ఓకే, సో హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి తల్లి నుంచి పుట్టినటువంటి బిడ్డకి ఖచ్చితంగా వస్తుంది. ఆటోమేటిక్గా డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్ని షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి. తరచుగా రక్త మార్పిడి, ఎస్. సో రక్త మార్పిడి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, ఎవరి దగ్గరైనా హెచ్ఐవి ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. హెచ్ఐవి రోగితో టాయిలెట్ పంచుకుంటాయి కాదు. ఇక్కడ మనకి ఔషధాలను డైరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క సిరంజీలను పంచుకోవాలి. అంటే ఒకే ఇంజెక్షన్ తోటి హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తికి అదే ఇంజెక్షన్తో హెచ్ఐవి లేనటువంటి వ్యక్తికి కనుక పొడిచింది అనుకోండి, కక్కుర్తితోటి, ఏముంది సిరంజి 10 రూపాయలు ఎందుకు వేస్ట్ చేసేదాన్ని, అదే ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ పొడిచింది అనుకోండి, వీడు హెచ్ఐవి పాజిటివ్ అయిపోతాడు. ఓకే, సో అట్లా చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ముందరనే సిరంజి ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయమనాలి. అంటే సిరంజి అంటే ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో సిరంజి ఉండి ఇక్కడ ప్యాకెట్ ఉంటుంది కదా, మీ ముందరనే చింపి మీ ముందరనే ఏమనాలి, ఆల్రెడీ చింపిందే ఉందంటే మాకు వద్దనాలి. ఓకే, ఇవన్నీ కూడా సిల్లీ పాయింట్స్ లెక్క కనిపిస్తాయి, కానీ లైఫ్ డిసైడ్ చేస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి, టాయిలెట్ని పంచుకోవడం కదా, కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. What is a form of contraception that can help stop the spread of sexually transmitted disease to some extent? లైంగిక సంక్రమణ వ్యాధుల వ్యాప్తిని కొంతవరకు ఆపడానికి సహాయపడేటటువంటి గర్భనిరోధకం యొక్క రూపం ఏమిటి? ఓకే, ఆప్షన్స్ కన్నా తీసుకుంటే ఐయుడి, వాసెక్టమీ, అండ్ అదేవిధంగా నోటి గర్భనిరోధక మాత్రలు మరియు కాండోమ్స్. ఏంటి అండి, సో కొంతవరకు మాత్రమే అంటే గొయ్యి. సో ఇవి మనకి ఒక అవాంఛిత గర్భధారణ నిరోధించడానికి ఈ యొక్క కాండోమ్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఫిజికల్గా మనం అయితే ఉపయోగిస్తాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాజ్డ్ బై ఏ వైరస్? ఈ కింద వాటిలో లైంగికంగా సంక్రమించేటటువంటి వ్యాధులు అనేవి వైరస్ వల్ల కలుగుతాయి. ఓకే, మొటిమలు, వాట్స్, గనీరియా, సిఫిలిస్ అండ్ విధంగా ట్యూబర్కులోసిస్. సో క్షయ అయితే కాదు వైరస్ వల్ల. అండ్ దాంతోపాటు మనకి ఒక సిఫిలిస్ కానీ గనీరియా కానీ ఈ రెండు కూడా మనకు బ్యాక్టీరియా వల్లనే రావడం జరుగుతుంది, అంటే మొత్తం 3. సో ఈ యొక్క వాట్స్ అనేది మాత్రం ఇక హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల మనకి ఒక మొటిమ లాంటి ఒక వాట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో దీనివల్ల మనకు అక్కడ డేటా వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ సిస్టమ్ ఈజ్ ఎఫెక్టెడ్ ద మోస్ట్ బై ఎయిడ్స్? ఎయిడ్స్ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యేటటువంటి వ్యవస్థ ఏంటిది? సో దీనివల్ల ఎక్కువ అటాక్ అయ్యేది దేనిపైన, ఇమ్యూనిటీ సిస్టమ్ పైన, కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ. సో ఇది దేని వల్ల జరుగుతుంది, హెచ్ఐవి వల్ల జరుగుతుంది, అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల. జెనిటల్ హెర్పస్ ఇన్ఫెక్షన్ ఈస్ కాస్డ్ బై? జననేంద్రియ హెర్పస్ ఇన్ఫెక్షన్ అనేది దేని వల్ల వస్తుంది? సో ఇక ఇన్ఫెక్షన్ అనేది మనకు మేజర్గా దేని వల్ల వస్తుందండి, ఇది వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఇక జననేంద్రియాలకు సంబంధించినటువంటి వైరస్ ఏదైతే ఉంటుందో, దట్ మీన్స్ హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ యొక్క వైరస్ అయితే మనకు ఈ యొక్క రావడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క జననేంద్రియ హెర్పస్ అనేటటువంటి జననేంద్రియ నొప్పులు, పుండ్లు, ఈ యొక్క డేటా రావడం జరుగుతుంది. ఇది ఒక
సాధారణ లైంగిక సంక్రమణ యొక్క వ్యాధి. ఇది మహిళలు పురుషులు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది ఒక వైరస్ వల్ల అటాక్ అనేది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్స్ ఆర్ కాజుడ్ బై మొటిమల డాష్ వల్ల వస్తాయి. దేనివల్ల? వైరస్ వల్ల. ఇప్పుడే కదా మనం అనుకున్నది. అంతే, ఒకసారి వచ్చింది అంటే మనోడు ఇక తిప్పి 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 వేస్తూనే ఉంటాడు ఇక. ఇది పాదాలు, ముఖము, జననేంద్రియాలు, ఇట్లా మోకాళ్ళు వీటన్నిటిపైన కూడా ప్రభావం చూపిస్తాయి. కానీ ఎక్కువగా కానీ మన ఫేస్ పైన ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్ఫెక్షన్స్ డస్ ద వైరస్ గో టు ఇమ్యూన్ సిస్టమ్ అండ్ డ్యామేజ్ ఇట్స్ ఫంక్షన్? ఈ కింద వాటిలో ఏ ఇన్ఫెక్షన్లో మనకి ఒక వైరస్లు రోగ నిరోధక వ్యవస్థకు వెళ్ళి దాని యొక్క పనితీరును దెబ్బతీస్తాయి? ఓకే, ఏ ఇన్ఫెక్షన్లో? టైఫాయిడ్, మలేరియా, క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్. ఎక్కడండి రోగ నిరోధక వ్యవస్థపై దెబ్బతీసేది? ఎయిడ్స్ పైన. ఓకే, ఆన్సర్ ఆప్షన్ డి ఎవర్ ఆన్సర్. ఈ సేఫ్ సెక్స్ ద ఓన్లీ మెథడ్ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి? సో హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించడానికి సురక్షితమైనటువంటి లైంగికం ఒకటే మార్గమా? ఓన్లీ యొక్క సురక్షితమైనటువంటి లైంగికం వల్లనే ఈ యొక్క హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించవచ్చా? కాదు, మనకి ఇంకా వేరే వేరే పద్ధతుల ద్వారా కూడా హెచ్ఐవి వస్తుంది. ఎట్లా? తల్లి నుంచి పిల్లలకు రావడం, అండ్ దాంతోపాటు ఈ యొక్క బ్లడ్ వల్ల, ఇట్లా రకరకాలుగా వస్తాయి కదా. సో ఇక్కడ ఓన్లీ కాండంలు వాడడం వల్ల ఒకటే కాదు, దీనికి మాదక ద్రవ్యాలు తీసుకోవడం. మాదక ద్రవ్యాలు వాడితే ఇంకే ఉంది, దీనికంటే కూడా డేంజర్, హెచ్ఐవి కంటే కూడా డేంజర్ ఇది. ఇది కూడా కాదు. వైరస్ సోకినటువంటి సూదులను ఉపయోగించకుండా నిరోధించడము కరెక్టే. వైరస్ సోకినటువంటి రక్తాన్ని మార్పిడి చేయడం, అంటే ఆ రక్తాన్ని వాడకుండా వేరే రక్తాన్ని వాడడం వంటి ఇతర పద్ధతుల ద్వారా కూడా మన యొక్క హెచ్ఐవి రాకుండా చేయవచ్చు. ఎస్, లైంగిక పద్ధతిని పూర్తిగా నివారించడం. ఇది నివారిస్తే నెక్స్ట్ జనరేషన్ ఉండదు. కాబట్టి ఇదే సీనే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద ఎస్టీడీస్ టు సమ్ ఎక్స్టెంట్? ఎస్టీడీలను కొంతవరకు నిరోధించడానికి కింద వాటిలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. దీన్ని సింపుల్గా ఏమంటారంటే ఈ యొక్క ఎస్టీడీ అనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డేటాను కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ట్యూబెక్టమీ, కాపర్టీ, వ్యాసెక్టమీ అనే విధంగా కాండమ్స్. సో దీంట్లో కనుక తీసుకుంటే కొంతవరకు నిరోధించడానికి మాత్రమే ఈ యొక్క కాండమ్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడతో ఈ యొక్క పార్ట్ 12 కూడా మనకైతే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. ఓకేనా, ఇంకొక 2 to 3 క్లాసెస్లో మనకి ఒక చాప్టర్ అయితే ఈ యొక్క డేటా ఫినిష్ అయిపోతుంది. కాబట్టి అండ్ ఇప్పటివరకు మీకు రిలీజ్ చేసినటువంటి యొక్క మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ వీడియో స్టార్టింగ్లో మీకు చూపించినటువంటి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇంకా ఎవరైతే ఒక సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్రెడీ మెటీరియల్స్ అయితే మన యొక్క గ్రూప్ డే ఫౌండేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.